హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నోటిఫికేషన్ వచ్చింది మనకి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి, కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి నోటిఫికేషన్ మనకి విడుదలైంది. నవంబర్ 24. లాస్ట్ డేట్ అయితే మనకి 20 డిసెంబర్ లోపు మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అపాయింట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రఫీ పర్సనల్ అసిస్టెంట్ కోసం అయితే ఈ అప్లికేషన్ కోరుతున్నారు మనల్ని. వీరికి గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ హై గ్రేడ్ పాస్ అయి ఉండాలి. షార్ట్ హ్యాండ్ హై గ్రేడ్ పాస్ అయి ఉండాలి. వీరికి ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 42 ప్లస్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీలకి, బీసీలకి అయితే 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి అయితే 10 ఇయర్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో ఓన్లీ వీరు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఎటువంటి మనకి రిటర్న్ టెస్ట్ అయితే లేదు. మంచి అవకాశం ఇది. ఓరల్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోండి. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి నోటిఫికేషన్ ఇదంతా పూర్తి వివరాలు. మనకి ఇది ఆఫ్లైన్ నోటిఫికేషన్. ఇది మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని నింపి ఇక్కడ మీ ఫోటోని అంటించి ఎవరైనా గెజిట్ ఆఫీసర్తో మీకు సంతకం అయితే చేయించుకోవాలి. గెజిట్ ఆఫీసర్ అంటే మనకి స్కూల్ లెవెల్లో హెడ్ మాస్టర్ కానీ, హెచ్ఎం కానీ, ఏదైనా ఎంఆర్ఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఎవరైనా సరే మీకు గెజిట్ ఆఫీసర్తో మీరు దీన్ని అటెస్టెడ్ చేయించుకోవాలి. తర్వాత మీ పూర్తి డీటెయిల్, ఫుల్ నేము దీంట్లో నింపాలి. ఫాదర్ నేము, తర్వాత హస్బెండ్ అయితే హస్బెండ్ నేము దీంట్లో అయితే నింపి ఈ ఫామ్ పూర్తిగా మొత్తం నింపిన తర్వాత మీరు ఇక్కడ సంతకం చేయాలి. సంతకం చేసి స్టేషన్ ఎక్కడి నుంచి పెడుతున్నారో అని చెప్పాలి. దీంతో పరంగా మీరు అటెస్టెడ్ కాపీస్ మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ కానీ, డిజబిలిటీ సర్టిఫికేట్ కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అని కానీ అటెస్టెడ్ చేయి ఉండాలి. అంటే గెజిట్ ఆఫీసర్తో అటెస్టెడ్ చేసిన కాపీస్ నేను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసి ఇది మీరు రిజిస్టర్ పోస్ట్లో కానీ, లేకపోతే స్పీడ్ పోస్ట్లో కానీ మనకి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ కృష్ణా మచిలీపట్నానికి మీరు ఇది పోస్ట్ చేయాలి. లాస్ట్ డేట్తో అయిపోతుంది కాబట్టి మీరు త్వరగా ఈ రోజునే దీన్ని పోస్ట్ చేయవలసి వస్తుంది. మనకి ఎన్వలప్ ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమో రాయాలి, టు అడ్రస్ రాయాలి. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ మీరు రాసి పైన రిజిస్టర్ పోస్ట్ రాసి ఈ కింద ఇచ్చిన అడ్రస్కి మీరు ఈ అడ్రస్కి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కృష్ణా మచిలీపట్నంకి అయితే మీరు అది అప్లికేషన్ ఫాము విత్ మీ సర్టిఫికేట్లతో పరంగా దాన్ని పోస్ట్ చేయండి. మీరు మనకి వేకెన్సీస్ అయితే ఓసీలకి ఒకటి, ఓసీ ఉమెన్స్కి అయితే ఒకటి ఉన్నాయి, ఓసీ డిజబిలిటీకి ఒకటి ఉన్నాయి, ఓసీడబ్ల్యూఎస్కి అయితే ఒకటి ఉన్నాయి, బీసీఏలకి అయితే ఒకటి ఉన్నాయి, ఎస్సీలకి అయితే ఒకటి ఉన్నాయి. మీకు రెమ్యునరేషన్ అయితే మనకి వీరు 18,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చెప్పాను. మీరు అందరూ ఇది తప్పకుండా ఈ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు సెండ్ ఈ రోజునే చేయండి. మరి లాస్ట్ డేట్ దగ్గరగా ఉంది. ఇప్పుడు ఈరోజు చేస్తే మీకు ఈ రోజునే అది పోస్ట్లో సెండ్ చేస్తే మీకు ఇది అక్కడికి వెళ్ళిపోద్ది. మచిలీపట్నానికి అయితే మీరు అందరూ అప్లై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది ఉపయోగపడుతున్న వీడియో చేసినాము కాబట్టి మీరందరూ లైక్ చేసి ఇది షేర్ చేస్తే మీ వాట్సాప్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్లో చాలామందికి ఉపయోగపడి వారు ఎంప్లాయ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.